భూలాశంకర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర అనే గ్రాఫిక్స్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభంలో అంచనాలు భారీ లెవెల్లో ఉండేవి. కానీ ఏడాది విడుదల చేసిన టీజర్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు తగ్గాయి. గ్రాఫిక్స్ మీద విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి కల్కి రేంజ్ లో ఉంటాయని ఊహిస్తే ఆ స్థాయిలో విజువల్స్ లేవు. గ్రాఫిక్స్ తో పాటు సినిమా మొత్తం హై రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలు పెంచడానికి త్వరలోనే సినిమా పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాట కోసం పనులు పూర్తి చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు కీరవాణి మాస్ బీట్ ఇచ్చారట. త్వరలోనే మొదటి పాటను అప్డేట్ రానుంది. ఈ పాటతో అంచనాలు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. స్టోరీ వివరాల్లోకి వెళ్తే, ఒక బ్రహ్మ రాక్షసుడు భూమి ఉండే చిన్న పిల్లలను స్వర్గలోకంలో ఉండే దేవకన్యల పిల్లలని ఎత్తుకుపోతాడట. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకుపోవడంతో ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి తన పయనం కొనసాగిస్తాడట. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం 3 లోకాల్లో ప్రయాణం కొనసాగిస్తాడట. ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు తారాసపడతారు. మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుడు నుండి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుందట. అంతేకాకుండా ఆ దేవకన్య చిరంజీవిని గమ్యస్థానం చేరుకోవడానికి సహాయపడుతుంది. అసలు ఆ బ్రహ్మరాక్షసుడు ఎందుకు చిన్న పిల్లల్ని, దేవకన్యల్ని అపహరించి తీసుకెళ్తున్నాడు? అతని ఉద్దేశం ఏంటి? హీరో అతన్ని వీరోచితంగా పోరాడి ఎలా తన సోదరి బిడ్డను కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో పాటు అద్భుతంగా తెరకెక్కించాడట డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయంలో ఒక్కటి శ్రద్ధ తీసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఈ సినిమా ఇంకా విడుదల తేదీ ప్రకటించడం లేదని అంటున్నారు. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడింది. వాయిదా వేసిన వెంటనే కొత్త తేదీని విడుదల చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఉగాదిలోపు విడుదల తేదీ వెలువడే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మే 9న రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్నా అది కూడా ఇంకా డౌట్ గానే ఉంది. దీనికి ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం. ఈ సినిమా పూర్తి విజువల్ వండర్ గా ఉండాలి అనుకుంటున్న మేకర్స్ ఖచ్చితమైన అవుట్పుట్ కోసం మరింత టైం తీసుకుంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆతృత పెరిగిపోతోంది. ఇప్పటి పరిస్థితి చూస్తే విశ్వంబర ఆగస్టులో విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువ. కానీ మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.